ప్రధానంగా చూస్తున్నాం ఇప్పటివరకైతే ఏదైతే కొన్ని జిల్లాలకు చూసాం. మరి ఇప్పుడు వరంగల్ యూరియా కొరత ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ రవికాంత్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, వరంగల్ నగరంలో యూరియా కష్టాలు ఎలా ఉన్నాయి, అసలు రైతులు ఏమంటున్నారు అసలు? సురేష్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియాకు సంబంధించి ప్రతిరోజు ఎక్కడో చోట రైతుల ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా తొర్రూరు మండల కేంద్రంలో ఆగ్రహించినటువంటి రైతులు ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి మీద ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. నిన్న కూడా తొర్రూరులో ఇదే పరిస్థితి కనిపించింది. మరోవైపు నిన్న మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి నెల్లికుదురు మండల కేంద్రంలో కనిపించింది. ఇటు కొత్తగూడకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆ సమస్య కనిపిస్తూనే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రధానంగా ఈ 3 జిల్లాలకు సంబంధించి తీవ్రమైనటువంటి యూరియా కొరత ఉంది. ఈ జిల్లాకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు. ఇటు కొడ్డా సురేఖ ఒకవైపు, మరోవైపు సీతక్క సొంత నియోజకవర్గం ములుగు నియోజకవర్గ కేంద్రంలోనూ పక్కనే ఉంటుంది జిల్లా కలెక్టరేట్. జిల్లా కలెక్టరేట్కు నడుచుకుంటూ వెళ్తే 10 మీటర్ల దూరం కూడా ఉండదు పిఏసిఎస్ కేంద్రం. అక్కడ రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడడం గమనిస్తూ ఉన్నాము. అటు మరోవైపు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే తొర్రూరు కావచ్చు, నెల్లికుదురు కావచ్చు, కొత్తగూడ కావచ్చు, ఇతర మండలాలకు సంబంధించి రైతులు ఎప్పటికప్పుడు తమ ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము పంట వేసుకున్నాము, మేము వ్యవసాయ క్షేత్రంలో ఉండాలా, లేకపోతే మేమంతా కూడా మా కుటుంబం అంతా వచ్చి క్యూ లైన్లలో నిల్చొని యూరియా కోసం పడిగాపులు కాయాలా అన్నటువంటి ప్రశ్న అయితే రైతాంగం నుంచి వినిపిస్తూ ఉంది. క్యూ లైన్లో నిలబడి, అంటే ఉదయం పూట ఒక మండల కేంద్రానికి దూరంగా ఉండే గ్రామానికి సంబంధించిన ప్రజలు ఉదయం 5-6 గంటలకు అక్కడికి వచ్చి క్యూ లైన్ కడితే సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. అక్కడికే వాళ్ళు ఒకవేళ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగానైతే తెలంగాణ సెంటర్ల దగ్గర పోలీసులు ఎదుర్కొన్నారు. పోలీసులకు అక్కడ ఏం పని అసలు యూరియా దగ్గర, యూరియా సెంటర్ల దగ్గర? అయితే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు పిఏసిఎస్ కేంద్రాలు, అంటే యూరియా విక్రయించే కేంద్రాల దగ్గర, అంటే యూరియా 2 రకాలుగా ఆగ్రోస్ తరఫున విక్రయిస్తూ ఉంటారు, మరోవైపు ఇట్లా పిఏసిఎస్ కేంద్రాలకు సంబంధించి. అయితే ఎక్కడా కూడా క్యూ లైన్లు కనిపించకపోయేవి, చెప్పు లైన్లు కనిపించకపోయేది. ఆధార్ కార్డులు, అంటే 2014 తర్వాత ఆధార్ కార్డులు ఎక్కడా కూడా క్యూ లైన్లలో కనిపించిన దాఖలాలు లేవు. పోలీసులు అయితే ఎక్కడా కూడా, అంటే ప్రశాంతమైన వాతావరణంలో యూరియా ఏ రైతుకు ఎంత అవసరమైతే అంత ప్రణాళికాబద్ధంగా వర్షాకాలానికి ముందే రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియా అంతా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా 18 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను వానాకాలం సీజన్లో పండిస్తారు. అందులో వరికి సంబంధించి మనం చూసినట్టయితే 10 లక్షల ఎకరాలు, దాదాపు 9 నుంచి 10 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చేస్తూ ఉంటారు ఆయా జిల్లాలకు సంబంధించి. అంటే వరికి సంబంధించి కావచ్చు, మొక్కజొన్నకు సంబంధించి కావచ్చు, ఇతర పంటలకు సంబంధించి యూరియా ఎంత అవసరం పడుతుంది ఒక క్రాప్ వేసినప్పటి నుంచి. అంటే జూన్ నెలను ఉదాహరణగా తీసుకుంటే జూన్లో పంట నాట్లు వేసినప్పటి నుంచి ఏ దశలో ఎంత యూరియా, ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు సంబంధించి అవసరం ఉంటుంది, దానికి అనుగుణంగా యూరియా సరఫరా చేసే పరిస్థితి కనిపించేది. ఇవాళ రైతాంగం అంతా కూడా ఆందోళన బాట పడుతూ ఉన్నారు. ఒక పిఏసిఎస్ కేంద్రాన్ని మనం ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఒక లారీ వస్తుంది, ఆ లారీలో 400 బస్తాల నుంచి 450 బస్తాలు వస్తున్నాయి. అవి దేనికి సరిపోవడం లేదు. ఆ పిఏసిఎస్ పరిధిలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక్కో బస్తా, లేకపోతే ఎక్కువగా 2 బస్తాలు ఇస్తున్నారు. ఆ 2 బస్తాలు తీసుకొని వెళ్ళడము, మళ్ళీ యూరియా అవసరం పడ్డ క్రమంలో 1 రోజుకో 2 రోజులకో మళ్ళీ వచ్చి క్యూ లైన్లో నిలబడడం. అంటే వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి ఆ వ్యవసాయ పనుల్లో ఉండాలన్నా, నాట్లకు సంబంధించి కావచ్చు, ఇతర పనుల్లో ఉండాలన్నా, లేకపోతే ఈ పిఏసిఎస్ కేంద్రాలు యూరియా కోసం బారులు తిరగాల్సిన కర్మ పట్టిందన్నటువంటి అంశాన్ని అయితే రైతాంగం తమ ఆవేదన రూపంలో చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో యూరియాకు సంబంధించి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు నీళ్లకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ప్రధానంగా దేవాదుల ఎస్ఆర్ఎస్పి ద్వారా 2 నీటి వనరులు ఉంటాయి. అంటే ఎస్ఆర్ఎస్పికి సంబంధించి కావచ్చు, దేవాదుల నీళ్ళ విషయంలో కావచ్చు, యూరియా విషయంలో కావచ్చు, విత్తనాలు ఎంత ఇవ్వాలి, రైతాంగానికి ఎంత అవసరం అనే విషయంలో ఇవాళ ఆగస్టు నెల వస్తూ ఉంది. ఇప్పటి వరకు ఒక్క మంత్రి వచ్చి ఇక్కడ
జిల్లా కలెక్టరేట్ హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు, ఉన్నతాధికారులు, వ్యవసాయ అధికారులు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి ఒక రివ్యూ సమావేశం నిర్వహించిన దాఖలాలు అయితే ఇప్పటి వరకు కూడా కనిపించలేదు. ఇప్పటికీ రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పటికైనా ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఏం కావాలని ఒక రివ్యూ సమావేశం పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి రైతాంగం అయితే కోరుకుంటున్నారు.